నిరుపేదలకు మెడికల్ ఎడ్యుకేషన్ అందకూడదని నెపంతో కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి. ప్రకాశం జిల్లా మార్కపురం మండలం రాయవరం గ్రామ శివార్లో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజ్ వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యేలు బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, అన్న రాంబాబుతో పాటు నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చి నినాదాలు చేశారు. మెడికల్ కాలేజ్ను ప్రైవేట్ పరం చేయవద్దని, ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేయాలంటూ నినాదించారు. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కిందని శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మార్కాపురం నియోజకవర్గంలోని మార్కాపురం మెడికల్ కాలేజీని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణకు నిరసనగా వేలాది మంది మార్కాపురం నియోజకవర్గంలో నుంచి కానీ, ప్రకాశం జిల్లా నుంచి కానీ, పశ్చిమ ప్రకాశం జిల్లా నుంచి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు వచ్చేసి ఈ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పేసి దాని మద్దతుగా వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ముఖ్యంగా అన్న రాంబాబు అన్న గారికి, నాగార్జున గారికి, చంద్రన్న గారికి, రవణ గారికి, నారాయణ గారికి, జడ్పీ చైర్పర్సన్ గారికి మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు 2019-24 టైంలో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒక్కసారి 17 మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం అంటే ఆషామేషి కాదు. అది జగన్మోహన్ గారి విజన్, ఒక చరిత్ర. చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు, సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పటికీ ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాని చేతగా దౌర్భాగ్య పొజిషన్ లో చంద్రబాబు నాయుడు గారు ఉండి ఈ రోజు జగన్మోహన్ గారికి మంచి పేరు వస్తుందని చెప్పి దాన్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కుట్రపణంతో చేస్తున్నారు. నిజంగా చాలా బాధాకరం. జగన్మోహన్ గారి టైంలో 17 మెడికల్ కాలేజీలు, ఆల్రెడీ 7 మెడికల్ కాలేజీలు అయిపోయి విద్యార్థులు ఉన్నాయి, ఎడ్యుకేషన్ వ్యవస్థ కూడా జరుగుతుంది. ఈ 10 మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలి. దాంట్లో ఫస్ట్ విడతలో మార్కాపురం మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఒక దౌర్భాగ్యపు ఆలోచనతో, ఒక కుట్రతో ఈ ప్రాంత ప్రజలందరికీ, ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజలకందరికీ మెరుగైన విద్య అందకూడదని చెప్పేసి, వైద్యం, విద్య కనీస బాధ్యత ప్రజల హక్కు కాబట్టి మీరు దయచేసి ఇటువంటి ఆలోచన విడమర్చుకోవాలని చెప్పి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి